ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఎప్పుడు మనం ఆయనకు రుణపడి ఉండడం మన భాగ్యము, రుణపడి ఉండాలా కదా. ఏసునామములో మీ అందరికి వందనాలు. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు కదా. మన మధ్యలో గ్లోరీ సిస్టర్ పాట పాడుతుంది, శాంతమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తుంది. చేయాలా బ్రదర్? చేసి సార్. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తి గల దేవ, దేవాతి దేవ, రాజాదిరాజ, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు నీ పాద సన్నిధిలో మేము కూడి ఉన్నాం తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, మా మధ్యలో మీరు దిగండి నాయన. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. ఆరాధన అంతట్లో ప్రభా మీరు తోడుండి నడిపించండి. వాక్యం చెప్పే వాళ్ళు కూడా ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఎస్ ప్రభా, వాక్యము వినివారు మాత్రమే మేము ఉండకుండా ప్రభా వాక్యానుసారంగా ప్రభా మేము జీవించే కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. అయ్యా ప్రభా, వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవాలా తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మహాకార్యాలు చేయ దేవానికే స్తోత్రము ప్రభా. గొప్ప కార్యాలు చేసే తండ్రి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కృప వల్ల ప్రభా మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఈ యొక్క సమయంలో మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ దినం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా కింద మాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, బంధకాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా ఈ తండ్రి ఈ పరలోక యాత్రలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా వెనుకపడకుండా ప్రభా అందరికి ముందుకు సాగే కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. వాక్యం వినే వాళ్ళలో కూడా ప్రభా ఏసయ్య యూట్యూబ్ లో పెడుతుండగా ప్రభా మీరు ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి మీరు ఆకడకు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచుకోమని తండ్రి. ఒక్కొక్కరు ఎడల ప్రభా ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించమని, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రభా. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా త్వరగా జాయిన్ అటకు నీ కృప దయచేయమని, సమస్తము ప్రభా సమస్త ఘనత నీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా. సమస్త ఘనత మహిమ స్తుతి ప్రభావాలు అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో గ్లోరీ సిస్టర్ పాట పాడుతుంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అందరికి, సిస్టర్స్ కి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా. నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమందునా యెహోవాను గణపరిచాడు. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమందునా యెహోవాను గణపరిచాడు. పోతీఫరు భార్య యొక్క కామక్రోధ శ్రేష్టలకు, పోతీఫరు భార్య యొక్క కామక్రోధ శ్రేష్టలకు లొంగ తప్పించుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. చెరలనున్న యూదా దాసి సిరియా దేశమునందునా యెహోవాను గణపరచినది. చెరలనున్న యూదా దాసి సిరియా దేశమునందునా యెహోవాను గణపరచినది.
కుష్ఠరోగి నయమానును సంబ్రోనుకు వెళ్ళమంది, కుష్ఠరోగి నయమానును సంబ్రోను వెళ్ళమంది. ఎలీషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నది, తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? దైవజనుడు దానియేలు బబులోను దేశమందున యెహోవాను గణపరిచాడు. దైవజనుడు దానియేలు బబులోను దేశమందున యెహోవాను గణపరిచాడు. తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు, తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం మొక్కనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా? నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మన మధ్యలో రేణుక సిస్టర్ మనకు వాక్యం అందిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు వాక్యం అందించండి. వాయిస్ వినబడుతుందా సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్? వినిపిస్తుంది సిస్టర్. వాయిస్ వినబడుతుందా బ్రదర్? వినిపిస్తుంది. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి యేసు ప్రభువా, నీకే వందనాలు రాజా. అబ్రహాం ఇసాక్ యాకోబుల గొప్ప దేవా, నీకే వందనాలు రాజా. మహిమగలన్న తండ్రి, నీకే వందనాలు రాజా. ప్రభా, నీ వాక్యంలోకి వెళ్తున్నాం తండ్రి. ప్రభా, నీకే వందనాలు రాజా. నీ వాక్యం ద్వారా నా ప్రభా నీ నామం మహిమ పడాల తండ్రి. ప్రభా, నీకే వందనాలు రాజా. నీ వాక్యం చేత మాట్లాడి మా అందరినీ బలపరిచి స్థిరపరిచి ప్రభా, నీకే వందనాలు రాజా. నీ సాక్షులుగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునై అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ హెబ్రీ సంఘానికి పౌలు భక్తుడు లేఖ రాస్తాడు. ఏం రాస్తాడు? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి, అంటే మనము కూడా అంటే ఇక్కడ ఏం సూచిస్తుందంటే ప్రతి ఒక్కరికి ప్రతి విధమైన భారములు ఉంటాయి అన్నమాట. ప్రతి విధమైన భారం ఉంటది. కొందరు ఆ భారాన్ని వివరించలేకపోతారు. కొందరు ఆ భారాన్ని హృదయంలో పెట్టుకొని దేవునికి మూలుగులతోటి మొరపెడతాడు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు అదే మాట, అదే లేఖ పౌలు భక్తుడు రాస్తున్నాడు అనమాట. మనము కూడా ప్రతి భారంను సులువుగా చిక్కుబెట్టి పాపమును విడిచిపెట్టి, అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఎంత భారం వస్తుంది, ఎంత కష్టం వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా పాపం చేయాలా అని
ఆ యొక్క ప్రేరేపణ వస్తుంది. మనం దేవునిలో లేకపోతే, దేవునిలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రతి పాపాన్ని, రోగాన్ని, వేదనను, బాధను జయించగలుగుతాం. అయితే ఇక్కడ ఏమంటుండో అట్లాంటి భారం ఉన్నా కూడా ఆ యొక్క భారం ఏం చేస్తుందంటే మనల్ని కొన్నిసార్లు విశ్వాసం నుంచి తొలగింపజేస్తుందంట. అయితే ఇక్కడ అదే పౌలు భక్తుడు ఏం చెప్తుండంటే, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడయున్న ఆ యేసు ప్రభు వైపు మనము చూచుచు ఆ యొక్క భారం అంటే మన జీవితంలో అది ఒక పందెం అనుకోవాలా. అది ఒక పందెం. ఆ పందెముని మనం ఏం చేయాలా? ఓపికతో దాన్ని ముందల పెట్టుకొని దాంతో యుద్ధం చేసి మనము ఓపికతో పరిగెత్తాల అని ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తుండు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క మన యొక్క చూపులన్నీ ఆయన వైపు ఉండాల. ఆయన వైపు ఉండి ఆ యొక్క పందెమును, ఆ యొక్క భారాన్ని మనం ఓపికతో సహించుకుంటూ ఉంటే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ప్రతిరోజు మనకు ఒక పందెం ఉన్నది, ప్రతిరోజు మనకు ఒక భారం ఉంటుంది. ఏదో ఒక విషయంలో మనకు భారము తప్పది, అది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను, మనం ఆయన సిలువ వైపు మనం కళ్ళెత్తి చూసి ఆయన కొరకు మనము కనిపెట్టి చూస్తే మనం ఏమైతామంట? సిలువను సహించి దేవుని సింహాసనము కుడిపార్శ్వంలా మనం ఆశీనుడై ఉంటామంట. ఇక్కడ పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. మనం కూడా ఏం చేయాలా? అట్లాంటి పందెంలో మనం ఓపికతోటి పరిగెత్తాలా, ఓపికతోటి విశ్వాసంతో పరిగెత్తాలా. విశ్వాసం అంటే మనము నిత్యము ప్రార్థన చేస్తూ, అప్పుడు యేసు ప్రభు గెత్సెమనే తోటలో కూడా తనకు వచ్చిన పందెం గురించి, తనకు వచ్చిన బాధ నిమిత్తము ప్రార్థన చేసిండు. ఎన్నోసార్లు దేవుడు ప్రార్థన చేసిన ప్రార్థన ద్వారానే, విశ్వాసం ద్వారానే మనకు కూడా అదే విధంగా దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క పందెంలో మనము ఓపికతో పరిగెత్తితే దేవుడు మనకు విజయం ఇస్తాడు అనమాట. అందులోనే 5వ వచనంలో ఏమంటుందంటే, మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంట? మనల్ని శిక్షిస్తాడంట. అంటే మనకు శిక్ష రావాలని శిక్షించాడు. ఆ శిక్ష ద్వారా మనము సరిగా కావాలా, మనల్ని మనం సరి చేసుకొని మనం ఆ శిక్షను ఎదుర్కోవాలా. అయితే ఇక్కడ అంటుండు, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. దేవుడు పెట్టే శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించును, ఆయన గద్దింపుకు విసుగకము. యేసు ప్రభు కొన్నిసార్లు వాక్యం ద్వారా గద్దిస్తారు, ఇతరుల ద్వారా మనకు అంటే మనల్ని సరి చేస్తాడు. కాబట్టి దేవుని ఆ యొక్క శిక్షను మనం తృణీకరించకుండా దేవుని వైపు మనం చూసుకుంటూ వస్తే మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడంట. అందులోనే ఇంకో 14వ వచనంలో ఏమంటుండంటే, దేవుడు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు. ఇంకేమంటుండో, అందరితోటి మనము సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండాల. ఇది మనకు కొన్నిసార్లు సాధ్యం కాదు. అందరితోని సమాధానంగా పరిశుద్ధత కలిగి ఉండుట సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటుండు? ప్రయత్నించమంటుండు. ప్రయత్నిస్తే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని చూడలేమంట. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ యొక్క సమాధానము, ఆ పరిశుద్ధత కొరకు దేవుని దగ్గర కనిపెట్టి ఉంటే దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మనము చూడగలుగుతాం. అందులో ఇంకో 28లో ఏం చెప్తున్నాడంటే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాము. ఇక్కడ ఏమంటున్నాడు? మనము నిశ్చలమైన మనసు కలిగి
దేవుని యొక్క కృప కలిగి మనము ఉండాలా. దేవుని యొక్క కృప కలిగి ఉండాలంటే ఆయనలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలా. ఆయనలో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలా. ఆయన శిక్షకు మనము లోబడాలా. ప్లస్ ఆ భారం, మనకు వచ్చిన భారం, ఆ పందాన్ని మనము జయించటానికి దేవుని యొక్క కృప కలిగి మనము ఉండాలా. కృప కలిగి వినయంతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఇవన్నీ మనకు కలిగి ఉంటేనే మనం ఏం చేస్తామంట, దేవునికి ప్రీతికరమైన సేవ చేసి అనేక ఆత్మలను మనము దేవుని వైపు త్రిప్పగలము. దేవుడు అట్లాంటి అభిషేకము మనకు ఇస్తాడంట. కాబట్టి మనం అలాంటి అభిషేకం పొందుకొని దేవునికి ప్రీతికరమైన సేవ చేయడానికి మనము ప్రయత్నం చేయాలా అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందులోని కీర్తనల గ్రంథము, కీర్తనలు 58:3 మూడో వచనం. ఇక్కడ ఏమంటున్నావు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఇక్కడ ఏమంటుండో, తల్లి కడుపున పుట్టిన మొదలుకొని అంటే ఇక్కడ మనం ఎట్లుంటామంట, ముందటి నుంచే దేవుని చెడుతనం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయినాం. మనం ఆదికాండం నుంచి చూస్తే దేవుడు అక్కడ మాట్లాడిండు. దేవుడు తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులో విపరీత బుద్ధి కలిగి ఉందరు. అయితే అట్లాంటి బుద్ధులు కొందరికి తల్లి గర్భం నుంచే వచ్చింది కాబట్టి పుట్టిన తోడని కొంతమంది అట్లా అబద్ధం ఆడి దేవునితోటి దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ఆశీర్వాదంకు తప్పిపోతున్నాం. కాబట్టి అట్లా కాకుండా మనం చూసుకోనికి ప్రయత్నం చేయాలి. ఇంకా అందులోనే కీర్తన గ్రంథంలో 51:1-2-3 51:1-2-3 అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడదురని నిజమా? నరులారా, మీరు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ నీతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. అయితే ఇక 3వ వచనంలో ఏమో, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని 51:1-3 దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యత బాహుల్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉంచున్నది. ఇందాక మనం కీర్తన 58లో చూసినాం కాబట్టి అబద్ధములాడుచు మనం తప్పిపోయినాం. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. అంటే మనం ఏమి చేసినా కూడా మనం దేవుని వైపు తిరిగి మనం దేవుణ్ణి గోజాడితే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని కరుణిస్తాడు. ఇక దావీదు అలానే ప్రార్థన చేయండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. అయితే ఇంకా 4వ నీకు కేవలము నేను విరోధముగా పాపము చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఉందము. అయితే మనం ఏం చేస్తున్నామంట, మనము కేవలము దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని మహిమకు దేవుని యొక్క మహిమ పొందుకోకుండా మనకేమి ఈ పాపం అనేది అడ్డుపడుతుంది. కాబట్టి మనం దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఏమంటుండు, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు. దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడంటే మనం ఆయన దగ్గర మొరపెడితే, ఆయనతో మన పాపాలను ఒప్పుకొని మనల్ని క్షమించని చెప్పి మనం మనుషులము కంపల్సరీ మనము ఇటో కుడికో ఎడమకో కొన్నిసార్లు మనం తిరుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, మన పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఏమిటుండో ఆజ్ఞ చెప్పున మనల్ని నీతిమంతుడుగా చేస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన దీవెనల ఆశీర్వాదాల చేత మనల్ని నింపుతాడంట. కాబట్టి మనం
అలాంటి యొక్క కృప కలిగి మనం దేవుని కృప కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాల. ఇది 2వ దిన వృత్తాంతము 16:9. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి అయితే ఇక్కడ ఏమంటును, తన ఎడల యథార్థ హృదయం గల వారిని. అయితే మన ఎడల మనం యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని బలపరచుటకు లోకమందంతటా మనల్ని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కాబట్టి మనం యథార్థ హృదయం కలిగి ఉండాల. ప్రతి విషయంలో మన యథార్థంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని బలపరచుడంట, ప్రతి దాంట్లో నుంచి మనల్ని విడిపిస్తాడంట. ఇది ఇక్కడ సామెత గ్రంథంలో 22:11 ఏమంటుండంటే, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగా మాటలు పలుకువానికి రాజు సన్నిహితుడు. ఏమంటుండు, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు మనకి ఎప్పుడు వస్తాయి అంటే, మనం హృదయము శుద్ధిగా ఉన్నప్పుడే దయగల మాటలు వస్తాయి. ఆ దయగల మాటలు మనం మాట్లాడితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడంట. కాబట్టి మనం హృదయం శుద్ధి పెట్టుకొని ప్రేమించుచు, ఇతరులను ప్రేమించుచు మనం దయగల మాటలు పలికితే దేవుడు మనకు దగ్గరై ఉండి ప్రతి ఒక్క ప్రార్థనకు మనకు జవాబిస్తాడంట. అందులోనే ఇంకా 24 ఏమంటుండండి, కోపు చిత్తునితో సావాసం చేయకము, క్రోధం గల వానితో పరిచయం కలిగి ఉండకము. ఇక్కడ దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. కోపచిత్తునితో సావాసం చేయకు, క్రోధం గల వానితో పరిచయం కలిగి ఉండకము. ఇక్కడ సామెత గ్రంథాల్లో సల్మోన్ చెప్తాడు, అట్లా కోపము ఉన్న వాళ్ళతోటి మనము సహవాసం చేసుకుంటే కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న బుద్ధులు మనకు వచ్చేస్తుంది. మా ఫ్యామిలీలో కొంచెము లాస్ట్ మంత్ అంతా ఇట్లానే జరిగింది. చాలా అంటే చాలా కష్టాలు. మా కుటుంబంలో ఆ యొక్క బాధను ఎట్లా బయటకు వస్తామో అని చాలా బెంగుతోటి దిగులతోటి ఉంటిమి. కానీ అవన్నీ దీని వల్లనే వచ్చింది. కోపచిత్తునితో సావాసం చేయకము, క్రోధం గల వానితో పరిచయం కలిగి ఉండకము. అయితే మా కుటుంబంలో పిల్లలు అట్లాంటి సావాసం ద్వారా వాళ్ళ జీవితాన్ని చాలా కష్టం పాలైనా కూడా దేవుడు ఏం చేసిండు, వాళ్ళకు విడిపించిండు. నీవు వాని మార్గంలో అనుసరించి నీ ప్రాణంలోకి ఉరి తెచ్చుకుందేవేమో. అయితే ఇక్కడ దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తుండు, నీవు వాని అట్లాంటి వాళ్ళ మార్గంలో మనం పోతే మనకు మంచి రాదు. అయితే మా కుటుంబంలో ఇట్లాంటివి జరిగింది. పోయిన నెలంతా ఇట్లనే జరిగింది. పోయినసారి నేను వాక్యం కూడా చెప్పలేకపోయినాను. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులతోటి మనం సావాసము చేయొద్దు, మనము చేయొద్దు, మన పిల్లలకు కూడా చేయొద్దు. మన పిల్లలకు కూడా నేర్పించాలా. మన పిల్లలు కూడా నేర్పించి దేవుని మార్గంలో నడిపిస్తే దేవుడు ఇట్లాంటి ఆపదల నుంచి మనల్ని కాపాడుతాడు. అలానే కీర్తన గ్రంథము 141 4, పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరపడకుండానట్టు నా మనసు దుష్కార్యములకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములను నేను తినకయుందును. ఇవన్నీ దేవుడు మనకు హెచ్చరిస్తుండు. పాపం చేయి వారితోటి కూడా మనము సావాసం చేయకూడదు. సావాసం చేయకూడదు అంటే వారితోటి మనము శుద్ధ హృదయం కలిగి మనము విశ్వాసంలో భక్తితో దేవుని అనుసరించి దేవుని ఆత్మ పొందుకొని వారితో సావాసం చేసే అట్లాంటి వ్యక్తులను మనము దేవుని మార్గంలో నడిపించగలుగుతాం. అయినా కూడా దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిస్తుండు, పాపం చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములకు చొడబడుకుంటట్టు నా మనసు దుష్కార్యములకు తిరగనీయకము. వారు అయితే మన మనసు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా అట్లాంటి వ్యక్తులతోటి మనము జాగ్రత్త పడాలా. లోకము దేవుని రాకడ సమీపం అయింది కాబట్టి లోకంలో ఏ బిడ్డను కదిపినా కూడా ఇట్లాంటి సమస్యలతోనే పోరాడుచున్నారు. కాబట్టి ఇట్లాంటి సమస్యలతోని వారు పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి మనము భారం వేసుకొని ప్రార్థన చేసి వాళ్ళని అలాంటి దీంట్లో నుంచి బయటికి లాగాల. పోయిన నెలంతా మేము అదే పని చేసినాం.
పోయిన నెలంతా మేము అదే పని చేసాం. ఇంక ఈ గ్రూపులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మా కుటుంబం గురించి ప్రార్థన చేసిండ్రు. కాబట్టి దేవుని పేరట వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మా కుటుంబము ఎంత బాధలో ఉండంటే, ఎంత వేదనలో ఉండంటే, లోకమే ఏ రీతిగా ఉన్నదంటే, నువ్వు మంచిగా ఉంటే నిన్ను చూసి ఏడుస్తారు, నువ్వు ఏడుస్తే నేను చూసి నవ్వుతారు. ప్రపంచము ఆ రీతిగా ఉన్నది. కాబట్టి అట్లాంటి యొక్క దీంట్లో నుంచి మనం బయటికి రావాలంటే దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలా, దేవుని వాక్యానుసారంగా మనం నడవాలా, దేవుని విశ్వాసంలో మనం ఎదగాల. ప్రపంచం అట్లా ఉన్నా కూడా దేవుడు మాత్రం ఏమంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఎడబాయను అంటాడు. ఇదిగో నేను నా రెక్కల కింద నేను భద్రపరుచుకుంటా అంటాడు. ఈ లోకం మనల్ని ఆ దృష్టితో చూసినా కూడా దేవుడు మాత్రం మనల్ని ఆ దృష్టితోటి చూడడు. ఇక్కడ ఏమంటాడు, పాపము చేయి వారితో కూడా, అట్లాంటి వాళ్ళతో కూడా మనము అట్లా ఉన్నా కూడా దేవుడు ఏం చేసిను, మనల్ని త్రోసివేయలే కాబట్టి తన రెక్కల కింద భద్రపరిచి దేవుడు ప్రతి దాంట్లో నుంచి మమ్మల్ని అయితే ప్రతి దాంట్లో నుంచి విడిపించిండు. దేవుడు ఎంత ప్రార్థన చేసినామంటే, లోకమంతా అన్నది ఆ సమస్యల నుంచి మీరు బయటికి రారు, ఆ సమస్యలకు మీకు జవాబే లేదు అన్నారు. అట్లాంటి జాగల దేవుడు సాక్షిగా నిలబెట్టిండు. ఇందాక సిస్టర్ పాట పాడింది, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా అని. అట్లా ఎందరో బిడ్డలు అట్లా నశించిపోతున్నారు, ఎందరో బిడ్డలు విశ్వాసులు కూడా అట్లా పడిపోతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి మనం భారం వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు విడుదల ఇస్తాడు. అయితే మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సాధ్యము. దేవుడు ఆ మార్గం మనకు నేర్పించిండు. కాబట్టి ఆ మార్గం ద్వారా మనం ప్రార్థన చేసినాం కాబట్టి దేవుడు దాంట్లో నుంచి విడుదల ఇచ్చిండు. కాబట్టి దేవుని యొక్క విడుదల మనం పొందుకోవాలంటే ఆయనను పట్టుకోవాలా. దావీదు ఇట్లా ఆపత్కాలమందు కొండల తట్టు నేను కళ్ళెత్తి చూస్తున్నాను అంతే. దావీదు మహారాజు ఎట్లా మొరపెట్టిండో మన మొర అట్లా ఉండాలా. ఆకాశమందు కొండల తట్టు కళ్ళెత్తి దావీదు ఇట్లా దేవుని దగ్గర మొరపెట్టి దేవుని ఆశీర్వాదం పొందుకోవడం. మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కానీ నిరాశ పడకుండా, బాధపడకుండా, ఈ కార్యము కాదేమో అని దిగులు పడకుండా మనం దేవుని వైపు చూస్తే దేవుడు మనకు జవాబిస్తాడు. దావీద్ మహారాజ్కి జవాబు ఇయ్యలేదా? దావీద్ మహారాజ్ ఎన్నో కష్టాలు, ఎన్నో బాధల నుంచి దేవుడు విడిపించిండు. మనల్ని విడిపించలేడా? మనల్ని విడిపించడానికి ఆయన సమర్థవంతుడు. కాబట్టి ఆయనని మనం ఆశ్రయిస్తున్నాం. కాబట్టి కంపల్సరీ దేవుడు మనకు ప్రతి దాంట్లో మనకు విజయం ఇస్తాడు. అందులోని కీర్తన గ్రంథంలో 147:11 ఏమంటుండంటే, తన యందు భయభక్తులు గల వారి యందు తనకు కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఏమంటుడు, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన కృప కొరకు మనం కనిపెట్టినాం కాబట్టి ఈ రోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా, ఉరిలాంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఎట్లున్నాము, ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం ఈరోజు ఆనందమయమైన జీవితం మనం జీవిస్తున్నాం. ఇక ముందు కూడా దేవుడు మనకందరికీ అట్లా అదే విధంగా దేవుని యొక్క కృప మన మీద ఉంటది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో మనము హృదయము చెదిరిపోనియద్దు. చెదిరిపోయిన హృదయానికి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మనం ఎప్పుడు అనుకోవద్దు దేవుడు మనకు లేడు అని అనుకోవద్దు. మనం ఇంత ప్రార్థన చేసినా మనకు జవాబు రాదని అనుకోవద్దు. దేవుడు ఏమంటాడు, నా సన్నిధానంలో చేసే ప్రార్థన వృధా కాదంటున్నాడు. కాబట్టి మన ప్రార్థనకు కంపల్సరీ జవాబు వస్తుంది అనే నమ్మకము, విశ్వాసం మనం పెట్టి ఆయన తట్టు మనం చూస్తే దేవుడు మనకు జవాబిస్తాడు. మనము ఆశ కలిగి ఆయన గురించి ఆయన మీద ఆనుకొని ఉన్నాం కాబట్టి ఆయన జవాబు మనకి ఇస్తాడు. ఆశ కలిగి ఉన్నాం కాబట్టి ఆయన కంపల్సరీ ఇస్తాడు. అయితే దేవుని మీద మనం ఆనుకొని ఉన్నాం కాబట్టి దేవుడు కంపల్సరీ మనకు జవాబు ఇస్తాడు. ఏమంటాడు, నా సన్నిధానంలో చేసే ప్రార్థన వృధా కాదంటున్నాం.
అంటుండు దేవుడు. ఆయన సన్నిధానంలో మనం మొరపెడుతున్నాం. ఆయన సన్నిధానంలో ప్రతిదీ మనం అడుగుతున్నాం. దేవా, ఈ మాయమైన లోకంలో తండ్రి, ఇట్లాంటి లోకంలో ప్రభా మేము కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా మమ్మల్ని రక్షించు ప్రభా, మమ్మల్ని కాపాడు ప్రభా, మమ్మల్ని ఆదరించు ప్రభా, ఓదార్చు ప్రభా అంటే దేవుడు కంపల్సరీ ఆయన కృప మన మీద పెడతాడు. దేవుడు కృప కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, దేవుడు నీతిమంతులకు ఆశ్రయుడై ఉన్న దేవుడు. కాబట్టి ఆయన చేసిన కార్యము ఆయన మనం ఎన్ని వివరించినా కూడా తక్కువే. ప్రతిరోజు ఆయన మనకు ఆసనుడై ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు మన కోరికను నెరవేరుస్తున్నాడు. ప్రతిరోజు మనం అడిగింది దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా మత్తయి సువార్త 5వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1, 2, 3. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెచ్చి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అయితే ఇక్కడ ఏమంటున్నాను, ఆయన జన సమూహంలో చూచి కొండెక్కి కూర్చొని ఉండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చింది. అయితే ఆయన కొండెక్కి జనాలకు బోధిస్తుంటే శిష్యులకు ఒకటి కలిగింది. ఏం కలిగింది? యేసు ప్రభు మా శిష్యులలో ఎవరు గొప్పవారని అడగనికి. అయితే అప్పుడు ఇక్కడ ఏమంటుడు, అప్పుడు ఆయన నోరు తెలిసి ఇలాగ బోధించను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఎవరు గొప్పవారు? ఆత్మ విషయంలో మనం దీనులై ఉండాల. దీనులై ఉంటేనే పరలోక రాజ్యము మనది. ఇక్కడ దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మనము దుఃఖపడుతున్నాం కాబట్టి మనం ఓదార్చబడతాము. దేవుని కృప చొప్పున మనం ఓదార్చబడదాము. దేవుని యొక్క ఆశీర్వాదం చెప్పున మనము ఓదార్చబడతాం. ఎప్పుడు మనకు దుఃఖం ఉందని మనం బాధపడద్దు. ఇక్కడ దేవుడు ఏమంటాడు, లోకము మనం దుఃఖపడుచుంటే సంతోషిస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండంటే దుఃఖపడు వారు ధన్యులు, మనము ధన్యులమంట. ఎప్పుడు దుఃఖం వచ్చినా కూడా మనం ధన్యులమని మనం ఓదార్చబడతామంట. ఎప్పుడు ఓదార్చబడతాం? మనం దుఃఖం కలిగినప్పుడంతా ఏం చేస్తాము? ఇక్కడ ఇర్మియాలో కూడా అంటాడు, ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. అయితే మనకి ఎప్పుడు దుఃఖపడినప్పుడు మనం ఆయన తట్టు కళ్ళెత్తి చూసి ఆయనకు మొరపెడుతున్నాం. కాబట్టి దేవుడు ఏమంటాడు, మనం ధన్యులం అంటున్నాం. కాబట్టి మనం ధన్యులం కాబట్టి తప్పకుండా మన దుఃఖానికి ఒక రోజు జవాబు వస్తుంది. కాబట్టి మనం చింతపడద్దు. చింత యావత్తు నా మీద ఏమని చెప్తున్నావు. కాబట్టి ఎందుకు ఇంతగానం ఈ బాధల విషయం చెప్తున్నానంటే, మేము లెక్కలేని బాధలు మేము అనుభవించినాం ఒక నెల రోజుల నుంచి. కానీ దేవుడు ఆ బాధల నుంచి విడిపించిండు. కాబట్టి నాకు ఎందుకో చెప్పాలని ప్రేరేపణ వస్తుంది. కాబట్టి వాక్యం చెప్తాను. కాబట్టి మనం దుఃఖం కలుగుతుందని మనం ఎప్పుడు బాధపడొద్దు. మనం ధన్యులమని దేవుడు అంటుండు. ధన్యులం కాబట్టి మనం ఆయన దగ్గర మొర పెడుతున్నాం. కాబట్టి ప్రతి ప్రార్థనకు దేవుడు మనకు జవాబిస్తుంది. కాబట్టి మనము బాధపడవలసిన అవసరము లేదు. కాబట్టి ప్రతి ప్రార్థనకు దేవుడు మనకు జవాబిస్తాడు. అలానే మత్తయి సువార్త 18వ అధ్యాయము 1, 2, 3. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యము ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లనెను, మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఇందాక చెప్పిన కదా, శిష్యులు యేసు ప్రభు దగ్గర, దేవుని దగ్గర యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారన్నమాట, ఎవరి గొప్పవాడు అని. అయితే మనం గొప్పవారి ఎట్లా అవుతామంటే, చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం మనలో ఉండాలి. అలాంటి మనస్తత్వం మనలో ఉంటే
దేవుని రాజ్యం వాళ్ళదే అంటున్నాం. మీరు మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే మనము బిడ్డల లాంటి వాళ్ళం, చిన్న బిడ్డల లాగా మనం ఉండాలా. చిన్న బిడ్డలలో ఎలాంటి కల్మషం ఉండదు, ఎలాంటి కోప పగ ద్వేషము ఏమి ఉండదు. కాబట్టి మనము చిన్నపిల్లలు ఒక దెబ్బ కొడితే కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. మనలో అలాంటి గుణాలు రావాలా. అలాంటి గుణాలు రావాలంటే చాలా కష్టము. దేవుని దగ్గర చాలా గోజాడాలా. దేవుని పోలికలో మనం మార్చబడాలా. దేవుని పోలికలో మనం మార్చబడితేనే చిన్న బిడ్డల యొక్క స్వభావం మనలో కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, మనం మారు మనసు పొంది బిడ్డల వంటి వారైతేనే పరలోకంలో ప్రవేశిస్తామంట. అయితే అందులోనే యాకోబు 3వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటుందంటే, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు, భూలోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనయు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండును, అక్కడ అల్లరితో ప్రతి నీచ కార్యము ఉండును. ఇక్కడ ఏముంది, ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాదు. అయితే ఈ మత్సరము వివాదము ఇవన్నీ పైనుంచి రాలే, మనకు ఈ భూలోక సంబంధమైనది వచ్చింది కాబట్టి ఇలాంటివన్నీ ఉంటది. అయితే మనం అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొత్తం పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోని మంచి ఫలముతో నిండుకొనిటది. అయితే ఇంకా ఇక్కడ ఏమంటాడు, అయితే ఈ పైనుంచి వచ్చిన జ్ఞానం ఎట్లుంటదంట, జ్ఞానముతోటి ఉంటది. జ్ఞానంతో ఉంటదంటే ఆ రోజు సాలమోను కూడా ఏమీ అడగలేదు. సాలమోను నాకు అది కావాలా, ఇది కావాలా, బంగారం కావాలా, ఇల్లు కావాలా, ఏమి అడగలే. ఆయన ఏమి అడిగిండు, దేవుని యొక్క జ్ఞానం అడిగిండు. దేవుని యొక్క జ్ఞానము ఆయన అడిగిండు కాబట్టి దేవుడు అది ఆయనకు అనుగ్రహించిండు. కాబట్టి అయితే ఆ యొక్క జ్ఞానము ఎట్లుంటదంట, పవిత్రంగా ఉంటది, తర్వాత సమాధానకరంగా ఉంటది, మృదువైనదిగా ఉంటది, సులభముగా ఉంటది. అయితే ఈ పైనుంచి వచ్చే జ్ఞానము సొలొమోను అడిగిండు కాబట్టి అట్లా పైనుంచి వచ్చే జ్ఞానం కొరకు మనము దేవుని కనిపెట్టి దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు. కాబట్టి మనమే సాక్షిగా ఉండకుండా ఇతరులను కూడా మనం సాక్షిగా నిలబెట్టాలా. ఇతరుల జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేసి వాళ్ళని కూడా సాక్షిగా నిలబడితే ఈ భూలోకంలో ప్రతి బిడ్డ దేవుని బిడ్డగా మారుతాడు. పాపం నుంచి విడుదల పొందుతాడు, బంధకం నుంచి విడుదల పొంది దేవుని ఆశీర్వాదం పొందుకొని నిత్య జీవనికి వారసుడగుటకు నాయన నిలబడతాడు. కాబట్టి ఆ ఘనత మహిమ మనకు ప్రతి బిడ్డకు మనము వచ్చేలా మనం ప్రార్థన చేయాలా. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రే చేయాలి. స్తోత్రం తండ్రి యేసు ప్రభా, నీకే వందనాలు రాజా. ప్రభా, ఇంతసేపు నీ వాక్యం చేత మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసి నీ దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు సహాయం చేసినందుకు ప్రభా నీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఇక ముందు కూడా మేము ఇలానే జీవించటకు నీ కృప అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మనకు కొంచెం టైం ఉంది కాబట్టి ప్రార్థనాంశం ఏమైనా ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఎవరైనా చెప్పండి, ఎవరైనా ప్రార్థనాంశం ఉంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనాంశాలు ఉంటే చెప్పండి, లేకపోతే సాక్ష్యం ఉంటే కూడా చెప్పండి. ఎవరైనా సరే లేవా, సాక్ష్యాలు ఏమన్నా లేవా, సాక్ష్యాలు ప్రార్థనాంశాలు లేకపోతే ముగించుకుందాం. ప్లీజ్ రిప్లై చేయండి, లేకపోతే ముగించుకుందాం. సరే ముగించుకుందాం. స్వరాజ్ బ్రదర్ బ్రదర్ చెప్పండి బ్రదర్. సరే బ్లెస్సింగ్ ఇచ్చేయండి. సాక్ష్యాలు ఏమైనా ఉంటే, సాక్ష్యాలు లేవంటారు కదా, ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా, బ్లెస్సింగ్ ఇచ్చేయండి. బ్లెస్సింగ్ ప్రార్థన చేయాలా? టైం ఉంది కాబట్టి ప్రార్థనాంశం ఏం లేదు కదా, ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్తే ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా. బ్లెస్సింగ్ ఇచ్చేయండి, ప్రార్థన చేసి ముగించేస్తా. సరే చెయ్యి. ఇంకోటి బ్రదర్, ఇప్పుడు మెసేజ్ ఎవరైతే చెప్పాలనుకుంటారో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలా. ఇంకే డిస్టర్బెన్స్ కావద్దు. మనకు లిస్ట్ ప్రకారం మంది దేవుడు వాళ్ళకు భారం ఇవ్వాలి. అందరికి మనకు టైం ఎవరు ఇవ్వలేకనే వెనక ముందు ఇచ్చుకం అవుతుంది. మా డేట్ ఈ రోజు కాదని అట్లా అనుకోవద్దు. ఎప్పుడు అందరు ప్రిపేర్ అయ్యి ఉండాలా. ఇంకోటి ఏంటంటే డేట్ పెట్టిన వాళ్ళు ఎవరు కొంచెం సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళందరూ సపోర్ట్ చేయాలా.
దేవుని నామంలో దేవుని వాక్యం పంచుకోవాలా ఎట్టి పరిస్థితులైనా సరే. ఏంది రోజంతా మనం ఫోన్ చూస్తాం, నెలంతా ఫోన్ చూస్తాం, ఒక గంట సేపు మెసేజ్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు మనుషులు. సరేనా. కాబట్టి ఆ మెసేజ్ చెప్పడానికి సిద్ధపడాలి అందరూ. ప్రార్థన చేసి బ్లెస్సింగ్ ఇచ్చేసేయండి మీరు. స్తోత్రం నాయన దేవాయస్య మా ప్రభా, నీ పాములకు ఎలా స్తోత్రాలు దేవాయస్య మా ప్రభా. దేవాయస్య మా ప్రభా, నీ యొక్క సన్నిధిలో వచ్చా మా ప్రభా. మరి ఒకసారి దేవాయస్య మా ప్రభా, కేవీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి దేవా. దేవ వాళ్ళ సేవ విషయంలో ప్రతి ఒక్కరు భారంగా ఉండుటకు సాయం దయచేయండి దేవా. దేవాయస్య మా ప్రభా, వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళు దేవ వాక్యాలు చెప్పుటకు సాయం దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ నడిపింపు వాళ్ళు దయచేయండి మా ప్రభా. దేవ కలవరం పుట్టించండి మా ప్రభా. ప్రతి ఒక్కరు దేవ వాళ్ళ బాధ్యత దేవాయస్య మా ప్రభా, వాళ్ళు కేబీపీఎంలో దేవ వాక్యాలు చెప్పుటకు సాయం దయచేయండి దేవా. నీకు ఆత్మచేత నడిపింపు చేయండి మా ప్రభా. ఎవరైతే ఉన్నదో దేవాయస్య మా ప్రభా, ఒకరోజు ముందుగానే సిద్ధపడి వచ్చేటకు సాయం దయచేయండి దేవాయస్య మా ప్రభా. మేము ఎన్ని గంటలు దేవాయస్య మా ప్రభా ఫోన్లో అక్కడిక్కడ దేవాయస్య మా ప్రభా అక్కడిక్కడ ఉంటున్నాం మా ప్రభా. ప్రతి ఒక్కటి దుష్టకీల నుంచి విడుదల పొందాలి మా ప్రభా. ప్రతి ఒక్కరిని దేవ ముట్టండి మా ప్రభా. నీ యొక్క జ్ఞానం చేత నడిపించండి మా ప్రభా. ప్రతి ఒక్క క్రియలు దేవ హేయం లైటకు సాయం దయచేయండి దేవాయసి మా ప్రభా. ప్రతి ఒక్క సాతాని క్రియలు లయమైపోవాలి మా ప్రభా. దేవ జీవం గల దేవుడు మా ప్రభా, మీ యొక్క క్రియలను మేము ఉంచుకోండి దేవాయసి మా ప్రభా. మీ యొక్క గుణగణాల్లో దేవ మేము ఉండటకు సాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్క ఐక్యకాచారం దేవాయసి మా ప్రభా ప్రతి ఒక్కటి తీసివేయండి మా ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి దేవా. వాళ్ళ హృదయ వాంఛలను తీర్చండి మా ప్రభా. దేవాయసి మా ప్రభా, ఎంతో మంది దేవాయసి మా ప్రభా, ఎన్నో ఫ్యామిలీలో దేవాయసి మా ప్రభా కొట్టుమిట్టాడుతున్నారు మా ప్రభా. దేవ నీ రక్షణ లేక దేవాయసి మా ప్రభా, నీకు ప్రార్థన లేక దేవాయసి మా ప్రభా, ప్రతి ఒక్క చీకటి శక్తులు ఏసుక్రీస్తును గద్దించండి మా ప్రభా. దేవ వాళ్ళకు మీరు ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్క దాంట్లో దేవాయసి మా ప్రభా, మీ యొక్క గొప్ప దేవుడు ఉన్నాడు, సజీవం గల దేవుడు ఉన్నారని వాళ్ళు తెలుసుకుంటకు సాయం దయచండి దేవా. వారు దేవాయస్మ ప్రతి ఒక్కరు దేవా నీ నామంలో దేవాయస్మ ప్రభా రక్షింపబడటకు దేవా మీరే సాయం దయచేయండి దేవా. నీకు శిష్యులుగా వారిని మేము తీసుకురావాలి మా ప్రభా. అటువంటి భారం మాకు పెట్టారు మా ప్రభా. దేవాయస్మ ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్తుండగా దేవా నీ సేవకులు దేవా వారి చెంత ఉండండి మా ప్రభా. ప్రతి ఒక్క ప్రయాణంలో ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం దయచేయండి మా ప్రభా. సాతాను గాడు ఎవరిని మింగుతున్నాని చూస్తున్నాడు మా ప్రభా. వారికి దేవాయస్మ మా ప్రభా ప్రతి ఒక్కరి మీద కంచె వేయండి మా ప్రభా. నీకు కంచె వేయండి మా ప్రభా. దేవా వాడు అటు ఇటు తిరుగుతూ మాతో వస్తున్నాడు మా ప్రభా. ప్రతి ఒక్కటి కంచె వేసి దేవా మమ్మల్ని కాచి కాపుదలా ఉంచండి మా ప్రభా. కేబీపీఎంలో కంచె వేయండి మా ప్రభా. మీ యొక్క సేవకుల ద్వారా ప్రతి ఒక్కరు దేవా నీ యొక్క సేవకులు అనుభవించడానికి సాయం దయచండి దేవా. ప్రతి ఒక్కరి సేవ ఉన్నది మా ప్రభా. ప్రతి ఒక్కరు సేవ చేయటకు భారంగా వచ్చేటకు సాయం దయచండి దేవా. ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకే వందనాలు దేవా. మా ప్రభా సమాధానంగా ఉండటకు సాయం దయచండి దేవా. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు సమాధాన పరిస్థితులు ప్రభా. దేవా సమాధాన పరచాలి మా ప్రభా. ప్రతి ఒక్కరిని దేవాయసి మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాయసి మా ప్రభా. దేవా ప్రతి ఒక్క ఫ్యామిలీని ముట్టండి మా ప్రభా. హృదయ వాంఛలు తీర్చండి మా ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయించండి దేవాల సేవ విషయం ప్రతి ఒక్కరు దేవాయసి మా ప్రభా భారంగా వెళ్ళుటకు సాయం దయచండి దేవా. నీకు మెండైన దీవెనలు కుమ్మరించండి మా ప్రభా. దేవా మీలో అంటుకొని జీవించాలన్న సాయం దయచండి దేవాయసే మా ప్రభా. నిజమైన ద్రాక్ష వల్లి మీరు మా ప్రభా. మమ్మల్ని దేవాయసే మా ప్రతి ఒక్కరు నీరు కట్టి ఫలింపజేయండి మా ప్రభా. ఏరు నాటబడి దేవాయసే మా ప్రభా అక్కడ కాలువలో ఉండుటకు సాయం దయచండి దేవా. ప్రతి ఒక్క వాక్యంను మేము నెమరేసుకొని దేవా నూరంతలుగా 60 దేవ ఫలించటకు సాయం దయచండి దేవా. మంచి విత్తనంలో మంచి నీళ్ళలో మేము ఉండుటకు సాయం దయచండి దేవా. మా యొక్క ఫలాలు దేవాయస్మ మీరు చూటకు సాయం దయచండి దేవా. ప్రతి ఒక్క ఫలంను దేవాయస్మ ప్రభు మేము దేవా ప్రతి ఒక్క దాంట్లో మీరు ఫలంగా ఉంచారు మా ప్రభు మమ్మల్ని. ఆ ఫలం దేవా మేము ఉంచటకు సాయం దయచండి దేవా. మీరే తోడైంటారని ఇక్కడ కూడొచ్చే ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దీవించి ఆశ్రయిస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా వచ్చే ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క సేవకునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. Praise the Lord, brother and sisters. Praise the Lord. Everybody praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Deepa. Praise the Lord, Akka.